నమస్కారం ప్రజలారా. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా, పార్టీని ప్రేమించేటువంటి మనిషిగా, జగనన్న 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా మన ఆంధ్ర రాష్ట్రానికి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా. ఈరోజు జనసేన తెలుగుదేశం కూటమిలో ఎమ్మెల్యేల లిస్ట్ అయితే వదిలినారు. వాళ్ళు వదులుకున్నారు. మా మీద ఎందుకు రుద్దటం అనేది నా బాధ. వాళ్ళు ఒకటి వదిలినారు, ఏంది కథ ఏందనేది మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రజలకు మరింత చేరువయ్యేట్టుగా చూస్తారని కోరుకుంటూ, ఇకపోతే మనం వీడియోలోకైతే పదాం ప్రజలారా, చూద్దాం. అన్న నమస్తే, బాగున్నానా? బాగున్నా అన్న. మొదటి జాబితా తాడేపల్లి ప్యాలెస్ కంపించింది. తుది జాబితాలో వైకాపా మైండ్ బ్లాక్ తప్పదు అని చెప్తారా? అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మొదటి జాబితాకే అంట మన దగ్గర 102 మంది ఎమ్మెల్యేలు 103 మంది ఉన్నారు. వేరే మీకు బీఫామ్లు ఇచ్చా, మీరు పోయి పోటీ చేయండి అంటే కూడా మేము పోమంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు చేసిన పనులు, మనం చేసిన అభివృద్ధి కూడా ఆ మాదిరి ఉండాలి. అదే కోణంలో చూసుకుంటే కుక్కని పెట్టానికి గెలిపిస్తాం, అది వేరే విషయము. సరే, ఇకపోతే టీడీపీ, జేఎస్పీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 118 స్థానాలు ఒకేసారి ప్రకటించింది. అంతా సాఫీగా జరిగింది. వైకాపా లాగా కుదుపులేమీ లేవు అని అయితే చెప్పారు. ఇది వాస్తవం కాదా? వాస్తవం. ఇది మంచి మాటే. నేను దీన్ని ఏకీభవించాలి. ఎందుకంటే జగనన్న పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాడా, జమ్మలమడుగు నుంచి చేస్తున్నాడా, లేకంటే రాజంపేట నుంచి చేస్తున్నాడా అనేది మనకు ఇప్పటికీ క్లారిటీ లేదు. మన పార్టీ వాళ్ళకి కూడా చెప్పలా. దీని గురించి మనం ఏం మాట్లాడలేము. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల్లకల్లోలం అయింది. అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జారిపోయారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని అన్నారు. ఇప్పుడు జగన్ అన్న ఏ పొద్దు ఫ్రస్ట్రేషన్లో లేనిది ఈ ఉండిచ్చారు అన్ననే ఉన్న ఇల్లు. అవును. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు పోరు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పోరు. ఇప్పుడు కొత్తగా మనం వదిలిన బాణం మనకే గుచ్చుకుంటుంది. ఇది పెద్ద బాధ అయిపోయింది. రోజు ఫ్రస్ట్రేషన్ మనం లేదు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏముంది? కొత్తగా వచ్చింది ఏముండదు. మనం అంటే ఇప్పుడు నువ్వు వైసీపీ పార్టీకి నువ్వు కోయేటి దేశానికి అధ్యక్షుడిగా ఉండవునా, నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఉండా. సరే, ఇంక మనం మాట్లాడుకోకుంటే ఇప్పుడు మన బాధ మనమే చెప్పుకోవాలి. బయటికి చెప్పలేము. బయటికి చెప్పినామంటే ఏమవుతుంది, చాలా బాధలు వచ్చాయి మళ్ళీ. ఎందుకంటే మనల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో రకరకాలైనటువంటి చర్యలు ఉంటాయి మళ్ళీ. టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటనలో వైకాపా అగ్రనేతలు ప్యాంట్లు తడిశాయి. దీంతో సజ్జల తెర మీదకి వచ్చి అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు ఇది మాట వాస్తవమే. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? నాకేం పని లేక వచ్చానా? ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరాలి. దుబాయ్ నుంచి ఇక్కడ అయిపోతే ఇంక ఢిల్లీకి బయలుదేరటం. అదేవిధంగా చూసుకుంటే మన సజ్జలైతే ఏమే, అవును, మన సజ్జలైతేనేమన్నా సజ్జలేమి ఆడి నుంచి వచ్చి రోజా ఏమి రకరకంగా చాలా మంది. ఇప్పుడు నేను అంతర్జాతీయ అంటే వాళ్ళంటే మంత్రులు, లోకల్ లీడర్లు. అవును, మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి. అవునవును, మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాలా. మనం రాబోయే రోజుల్లో కూడా చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది. సో మనం ఏంటంటే ఇది దీని గురించి కూడా మనం ఏం మాట్లాడలేము. అవన్నీ నిజాలే చెప్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల, జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందే చెప్పాలా. మనం మాట్లాడుకోవాలన్నా ఇంతకు ముందే మాట్లాడుకోవాలా. వీళ్ళు ఇటాటి అంటే ఇప్పుడు అన్నగడ ఆడ షర్మిల పోటీ చేస్తుంది ఆడ ఇప్పుడు. అందుకని చెప్పి వదిలిని తీసుకొని వచ్చి పులివెందుల్లో పెడదామని లోపలగా కెమెరా ఆపి ఉన్నది కదా. అంటే కెమెరా ఆపి ఉండదు. మనం ఏంటంటే ఇప్పుడు ఏం షర్మిల ఆడికి వచ్చి పోటీ చేస్తుంది. ఇంకా మనం ఏంటంటే వదిలిని పెట్టినామంటే ఇద్దరు ఆడవాళ్ళు కదా, అన్న మీద చెల్లి పోటీ అట్లాగంటే ఒక ప్లాన్ ఉండదు. మనం దాన్ని వదిలి ఓడిపోయినా మనకు బాధలే. ఓడిపోయినా కూడా మనకి ఇబ్బంది లేదు. అన్న అక్కడ అన్న ఇంకొకసారి గెలిపించు. ఇక్కడైతే అన్న గెలిచే అవకాశాలు లేవు 100% లేవు. మనం కెమెరా ఆపి ఉండదు కదా. ఆన్ చేయ. టీడీపీ, జనసేన పొత్తుకు భయపడ్డ జగన్ దాన్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రకటనలు నెలల తరబడి పుకంపాలుగా చేస్తున్నారు. ఈరోజు కూడా సజ్జల ఆ పాటే పాడుతున్నాడు. ఇప్పుడు అమ్మన్ రాంబాబు అన్నాడు,
ఏ పొద్దున్న పోలవరం గురించి ప్రెస్ మీట్ పెట్టాడా? లేదు, పెట్టాడా? పెట్టలే, లేదు. ఏం అవసరం ఉన్నది? అవసరం ఏంది అంటా నేను. మనకేం అవసరం? మనకు అవసరంలే. మనకు మంత్రి పదవి ఇచ్చి, ఇప్పుడు నువ్వు కువైట్ అధ్యక్షుడిగా ఉన్నావు వైసీపీ పార్టీకి, నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఉండా. మనం అంతర్జాతీయంగా ఉన్నాము, ఈ లోకల్లో ఉన్నారు మంత్రులు. అవును, మూసుకొని పెడిగ్రీ వేసేప్పుడు అనాలా మీడియా ముందుకు వచ్చి, అదే అంతే కదా. ఇంకేం పని ఉండదు. మనమన్నా మాట్లాడాలి మరి. మనమన్నా వాళ్ళన్నా మాట్లాడాలా. దాని గురించి నువ్వేదన్నా అడిగినావు అనుకో, పోలవరం ఎప్పుడు పూర్తి చేయాలరా అన్నావు అనుకో, నేను ఎందుకు చెప్పాలి నీకు? అట్లా మనం ఎందుకంటే మనకు ఆ గ్రౌండ్ రియాలిటీ మనం తెలియనప్పుడు ఏం మాట్లాడతాం. ప్రజలకు కూడా వాళ్ళు జీతం ఇస్తున్నారు కన్నా, మరి మాట్లాడాలి, తప్పదు. అందుకే కదా రోజు వచ్చి మాట్లాడుతుంది. ఈ పొద్దు కూడా వచ్చి మాట్లాడింది. ఉద్యోగం పీకేస్తాడు అన్న. ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నీళ్ళీరా గొంతు కూడా నొప్పిగండి రా అన్న కోసం కష్టపడే. అమ్మా కెమెరా ఆఫ్ ఉన్నారే. అదేవిధంగా పోతే 175 గెలుస్తామని గొప్పలో పోతున్న వైసీపీ, టీడీపీ, జనసేన పొత్తును చూసి ఎందుకు ఇంతలా భయపడుతుందో ప్రజలకు అర్థమవుతుంది. కాదునా, మనం చేసిన అభివృద్ధి, మనం ఇచ్చిన 3 రాజధానుల్లో, మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా కెమెరా ఆఫ్లో ఉన్నా, మనం ఇచ్చిన హామీలు ఎట్టున్నాయా? అన్నీ జీరో. ఏం పెరిగినారా? ఏం పెరిగినారు? మనం ఏడ గెలుచున్నాం 175. కానీ మనం ఇప్పుడు ఈ 175 గెలుచామంటే అన్న టికెట్ ఏడైంది ఇంకా చెప్పలేదంటే అర్థం చేసుకోవాలి ప్రజలు. విశాఖ రాజధాని అని చెప్పి అన్న 450 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే పెరిగినారు. ఏం పెరిగినారు? అబ్బా ఏం పెరిగి మన పార్టీ కార్యకర్తలు అంటే నీ మాత్రం ఉండాలి. నువ్వే నా ఆయనకు సలహా ఇస్తాను, ఎరగమింగుతాడా. ఇకపోతే మా పొత్తులు, మా సీట్ల గురించి మీకెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా, తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టే కదా అని చెప్పి కూడా మాట్లాడినారియా. మనకి ఈ బుద్ధి కాదు. మనం అధికారంలోకి వచ్చి ఏ రోజైతే అమరావతిలో ఒక ఇటుక మీద ఇటుక పెట్టలేదో ఆ బుద్ధే మనకు భూకంపం ఆ బుద్ధే వచ్చింది. ఆ బుద్ధిటాంచి మేము అందుకే బయటికి రావాలన్నా 1000 మంది పోలీసులు, బారికేడ్లు, పరదా పట్లు, 3 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోతుంది అన్నీ. ఎందుకంటే ఇందుకే మనమేమో చెప్పినాము ఆ రోజు అమరావతి రాజధాని అని. వచ్చినాము, సరే ఇంకా రాష్ట్రంలో ఏడ సంపద లేదు, ఏమన్నా ఏడ తిని మింగాలి ఇప్పుడు అంటే ఒకసారి కర్నూలు అంటే సంపద ఏడ వస్తుంది అన్న, ఉన్న కంపెనీలన్నీ బయటికి తోలేస్తే వారిని మనకు కప్పం కడితే ఉంటాయి, లేకుంటే ఎట్టొచ్చాయి? కప్పం కట్టుకుంటే ఉండిచ్చుంది. అందుకే వెంటనే బయటకు వచ్చి ఇప్పటికిప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు మా అభ్యర్థులు కారు అనే ప్రకటనలు మీద ప్రకటనలు ఇస్తున్నారు. మీ పార్టీలో గందరగోళానికి ఇది నిదర్శనం. మా పార్టీలో గందరగోళం ఎప్పుడో, మన పార్టీలో గందరగోళం ఎప్పుడో అయిందా? ఎప్పుడు ఉన్నదే ఇల్లే అని చెప్పేది. ఇప్పుడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి, ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఇంటి దెబ్బకు ఆడ ఓడి దెబ్బకు వచ్చి ఏడా ఎందుకు చేస్తున్నాం? వీడిని ఇక్కడ చెత్తను తీసుకెళ్ళి ఆ చెత్త తెచ్చి ఏడాస్తున్నాం. ఎందుకంటే ఈడ చల్లకనే, ఈడ చెత్త ఎత్తేవాడు కావద్దు. ఎవడో ఒకడ చెత్త ఎత్తేవాడు ఎవడు లేడు. ఆ ఊరికి ఇండి ఈ ఊరికి ఓడి పంపించాము. వీళ్ళు ఇప్పుడు చెప్తారు మనకి ఎప్పుడు, అరే స్వామి మీరు కెమెరా ఆపండ్రు, వీళ్ళు ఇప్పుడు చెప్తారు మనకి ఎప్పుడో తెలుసు. సామాజిక వర్గంపై, పవన్ కళ్యాణ్ పై మాట్లాడే అర్హత వైసీపీలో లేని కాపు నేతలకు ఉందా? అబ్బా అంటే వైసీపీలో ఉండే కాపు నేతలు ఎందుకు ఆగున్నారా? వైసీపీలో ఉండే కాపు నేతలు ఎందుకు మాట్లాడతారు? ఏం మాట్లాడరు? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు కాపు, ఆయన ఒక పెద్ద నేత. ఆయన పేరు ఎందుకు లేదు మనకు ఆ పేరు చెప్పలేము. లేకినా గిన్నెలు ఎత్తుకొని వచ్చి ఆయన వాంచమన్నాడు. ఇప్పుడు వాంచకూడదా? నూరతారు గొడ్డలే వాంచితే ఎందుకు వాంచలే? 5 ఏళ్ళ నుంచి ఎటపోయినాయి బీసీ కార్పొరేషన్ నిధులు? ఎటపోయినాయి? బీసీలకి ఏం సంక్షేమాలు చెప్పినాం మనము? ఏం ఇచ్చినామా? ఏం పెరిగినారా? ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరిగేది అదే వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే అని చెప్పి కెమెరా కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు చేయమని అడగలేని మీరు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తారా? కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. అవును చేశాము. కాపులతో పవన్ కళ్యాణ్ తిట్టిస్తాం మనం ఇప్పుడు పేరు నన్నిగడు కానీ, అమ్మని రాంబాబు అన్న కానీ, ఇటోళ్ళందరినీ ఇక్కడ అలాగే కమ్మ నాయకులతో ఇప్పుడు కమ్మడం, నువ్వు కమ్మడం అంటే ఈడు కుక్కకి వేసినట్టు మనం పెడిగ్రీ వేసామంటే ఈడు కవ్వుని మరుగుతాడు, ప్రెస్ మరుగుతారు.
అదేవిధంగా కాపులు కూడా మనం ఆ మధ్యనే తిట్టించిమి. ఏం పెరుగుతారు వీళ్ళు? దళితుల మీద దళితులతో అట్రాసిటీ కేసులు పెట్టి ఒకడు ఉన్నాడు ఎంపీ. ఒకడు ఎంపీ అంటే ఇప్పుడు ఉన్నాడు చూడు, ఆమె పేరు మర్చిపోయినా, తెలుగుదేశం పార్టీ ఉన్నాడు చూడియా, అనితనా ఏం పేరు? బంగళపూడి అనితమ్మ. ఆ అనిత మీద ఏం చేసాం మనం? పులివెందులకు పోతే ఆమె ఎస్సీఐ, ఎస్టీ, ఆమె ఎస్సీ కదా, ఆవిడ మీద ఎస్సీ కేసు పెట్టించిన ఘనత మనం. వీళ్ళు ఏం పెరుగుతారు వీళ్ళు? పవన్ పై కామెంట్లు చేస్తున్న నేతల సీట్లకే దిక్కు లేదు, ఎగరేసి పడుతున్న అమ్మంటంట. అంటే ఎగిసి పడుతున్నాడు అమ్మంట. పడతాడు ఆయన. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకోవాలా? మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా. అదే ఇప్పుడు జరిగేది ఆడ. రాంబాబుకు సీటు ఉందో లేదో చెప్పాలి, ఆయన సీటుకే గ్యారెంటీ లేదు. వారేడమ్మ అమ్మంట రాంబాబు కాడిపోయినారయ్యా. మన ఈయన సీటు ఉండదో లేదో, మన అన్న పులివెందుల నుంచి పోటీ చేయలేదా? అది తెలిసే కదా ముందు మన బాధ అది కదా. మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా? మా బతుకు ఏంటంటే, ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, నువ్వు కువైట్ పార్టీ అధ్యక్షుడివి, మాట్లాడాలా తప్పదు. ఒక్క కేసీటు మంత్రి పదవి ఇచ్చినారు వాళ్ళకు. మంత్రి అంటే వాళ్ళు స్టేట్ లెవెల్నా, మనం ఇంటర్నేషనల్లో అంతర్జాతీయంగా ఏం చేస్తావు? జగన్ నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి. తాను చేసిన తప్పులన్నీ, బదిలీలన్నీ ఇప్పటికే 77 మందిని బలి చేశాడు. మళ్ళీ మారుస్తాము అనే చెప్తాంది. ఇప్పుడు మారుస్తాము. ఈ చెత్త ఎత్తుకొని ఆడ, ఆ చెత్త ఎత్తుకొని వచ్చాడు మన ఇట్ట మాట్లాడుకుంటాంగినే. అన్నకు నిద్ర రావడం లే, మాత్ర వేసుకున్నా కూడా అన్నకనైతే నిద్ర రావడం లేదు. సీటు గెలిచేటట్టు కనపడట్లేదు. మనం ఏం చేస్తాము? ఆ విధంగా ఉన్నది బాధ. అదేవిధంగా గోతి దగ్గర నక్కలాగా కాచుకున్న జగన్ సజ్జల కుట్రలను, ఆశయాలను టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, వైకాపా బాధిత ప్రజలు ఒమ్ము చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా జనసేన టీడీపీ వాళ్ళు కూడా మనం ఏదన్నా నోరు జారితే చాలు దాన్ని ఎత్తుకొని ఆమె పెట్టి చిక్క ఆమెను ఎగిరిస్తారు. ఇట్ట చూడండి వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారో వైసీపీ వాళ్ళని. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు, ప్రజా పీడను స్వస్తి పలుకుతారు అంట. అంటే వీళ్ళు మళ్ళా అంటే అట్ట కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు చెప్పంటావా? రాబోయే రోజుల్లో 175 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ 25కి 25 స్థానాలు జగన్మోహన్ రెడ్డి అన్న గెలుచున్నాడు. మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా 2024లో నెరవేరుస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం. నాకు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఉన్నది, బయలుదేరాలి ఇప్పుడు. నేను కూడా వస్తా. రా పోదాం.